హాయ్ ఫ్రెండ్స్, రెసిపీ టేబుల్ ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ నవరాత్రి 3వ రోజు సందర్భంగా ఈరోజు కొబ్బరి పాయసాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ కొబ్బరి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కొబ్బరిలో ఎన్నో రకాల ప్రోటీన్స్, అలాగే ఎంజైమ్స్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం రాకుండా కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కొబ్బరి తినాల్సిందే. ఈ పచ్చి కొబ్బరి వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, బి, సి, థైమిన్, రిబోఫ్లోవిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయండి. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని పాన్లో కొంచెం నెయ్యి వేసుకుని దోరగా వేయించుకోవాలి. రైస్ వాష్ చేయకుండానే డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకోవచ్చండి. లేదంటే ఒకసారి వాష్ చేసుకుని ఆ తర్వాత ఎండలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. అప్పుడు కొంచెం వాటర్ వేసుకుని 1 గంట లేదా అరగంట నానబెట్టుకోండి. ఇప్పుడు కొబ్బరికాయను ముక్కలుగా కట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకోండి. కొబ్బరికాయ ఈజీగా ఇలా ముక్కలుగా కట్ చేయాలంటే కొబ్బరికాయ చిప్పలను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేస్తే మనకి బ్లాక్గా ఉంటుంది కదా, అదంతా రిమూవ్ అయిపోతుందండి. ఇలా మనం కట్ చేసుకున్నట్టుగానే అవుతుంది. ఇదొక చిట్కా అన్నమాట. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ కాదు కానీ మరి బరకగా చేసుకోవాలి. పల్స్ కొంచెం ఆఫ్ చేసి ఆన్ చేసి, ఆఫ్ చేసి ఆన్ చేసి ఇలా బరకగా తయారు చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. తరువాత ఒక చిన్న పాన్లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, అదేవిధంగా బాదం, కిస్మిస్ను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. చివరగా పుచ్చగింజలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో ఒక 1/2 లీటర్ పాలు వేసుకుని మరిగించుకోండి. ఇలా పాలు మరిగిన తర్వాత మనం ముందుగానే సిద్ధం చేసుకున్న రైస్ మిశ్రమాన్ని వేసుకోండి. ఇప్పుడు అలా కలుపుతూనే ఉండండి. ఎందుకంటే మనం రైస్ మిశ్రమాన్ని వేసిన తర్వాత కలపకుండా అలా ఉంచితే ముద్దలుగా అయిపోతుంది. ఇప్పుడు చిక్కబడిన తర్వాత కొబ్బరి పాలను వేసుకోండి. కొబ్బరి పాలు వేసిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాల పాటు అలా కలిపిన తర్వాత ఇలా మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మధ్య మధ్యలో ఉండలు అయిపోతూ ఉంటుంది. ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోండి. ఆల్రెడీ మనం కొబ్బరి పాలు వేసాం కదండి, కొబ్బరి పాలు వేసుకుని మళ్ళీ కొబ్బరి వేసుకోవాలా అని అనుకోవచ్చు. కాకపోతే తక్కువ క్వాంటిటీలో మీరు కొబ్బరి, అదేవిధంగా కొబ్బరి పాలను వేసుకోండి. ఇప్పుడు యాలకుల పొడిని వేసుకుని ఒకసారి కలుపుకోండి. చివరగా పంచదార వేసుకోండి. నేను పంచదార ఎందుకు యాడ్ చేశానంటే బెల్లం అయితే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి, కొబ్బరి పాయసం కొబ్బరిలాగే తెల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను పంచదారని యాడ్ చేశాను. పంచదార వద్దనుకున్న వారు స్కిప్ చేసి బెల్లం యాడ్ చేసుకోండి. చివరగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి పాయసం వేడివేడిగా తింటేనే చాలా రుచిగా ఉంటుందండి. ఎందుకంటే చల్లారిందంటే మళ్ళీ చిక్కబడిపోతుంది. అందువల్ల వేడివేడిగానే మీరు సర్వ్ చేసుకోండి. ఇంకా పచ్చి కొబ్బరి వల్ల ఉపయోగాలు ఏమిటంటే మలబద్ధకం లేకుండా చూస్తుంది. అదేవిధంగా థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి కూడా ఈ పచ్చి కొబ్బరి చాలా ఉపయోగకరమైనది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ ప్రిపేర్ అయిన కొబ్బరి పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి పాయసం రెడీ. చూసారు కదూ, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాయసం ఎలా తయారు చేయాలో మీరు కూడా ప్రిపేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదములు.